హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక విషయం మాట్లాడుకుందామండి. పిల్లలండి, పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే పోలికలు పెట్టి వాళ్ళని ఏం చేస్తున్నారు. తల్లిదండ్రులమే కారణం అండి. పిల్లలైతే ఎప్పుడు కారణం కాదు. పిల్లలు మట్టి ముద్దలు లాంటి వాళ్ళు. మనం ఎలా మలిస్తే అలా మలిగే పిల్లలండి. అలాంటి పిల్లల్ని మనమేం చేస్తున్నాం, వాళ్ళని ఎలా అయితే మనం సరిగ్గా పెంచుకోగలగాలి అని కొన్ని విషయాలండి. అంటే నేనేం పండితురాలిని కాదండి. మామూలుగా చెప్తున్నాను. ఎందుకంటే నా వీడియోస్ చూసి కొంచెం దగ్గర వాళ్ళండి. బంధువులు లాంటి వాళ్ళు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అందుకోసం అని చెప్పని నేను చెప్తున్నానండి. డైరెక్ట్‌గా నా మొహం మీద అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని చెప్తున్నాను. నేను పండితురాలినైతే కాదండి. సహజంగా మన చుట్టూ జరిగిన పరిస్థితులను బట్టి చెప్తున్నాను. ఇప్పుడు సాధారణంగా అండి ఒక తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలున్నారనుకోండి. ఇప్పుడు పెద్దవాడిని గాని, చిన్నవాడిని గాని ఒకళ్ళు చురుకుంటారండి. సాధారణంగా చిన్న పిల్లలు చురుగ్గా ఉంటారు. పెద్దవాళ్ళు కొంచెం నిదానంగా ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? అదిగో ఆ తమ్ముడు చూడు ఎంత యాక్టివ్‌గా ఉన్నాడో, నువ్వసలు ఎందుకు పనికిరావు. నువ్వేమీ చెయ్యవు. అది చిన్నపిల్లవాడు సహజంగా అమ్మకి సాయం చేసేస్తూ, ఇంట్లో తిరిగేస్తూ, ఏదన్నా చెప్పగానే అందుకోవడం, బజారెళ్ళి రావటం, ఇలాంటివన్నీ చేసాడనుకోండి, వెంటనే పెద్దవాడిని మనం ఏమంటాం? నీకేమీ రాదు. తమ్ముడైతే చూడు ఎంత చక్కగా అందుకుంటున్నాడు. నువ్వింతే, నువ్వింతే అని మనమే అనేస్తాం. అంటే అలా అని మనకి పెద్ద పిల్లాడి మీద ప్రేమ లేదని, ఇద్దరు పిల్లల్ని 2 రకాలుగా చూస్తున్నామని కాదండి. సహజంగా అనేస్తామనమాట. ఏదో అనాలని అనుకోకుండా అనేస్తాం. ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే, ఆ పెద్దవాళ్ళ ఆత్మన్యూనత భావం వస్తుందండి. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎందుకొస్తుందంటే, అదిగో తమ్ముడినే పొగుడుతున్నారు, తమ్ముడే అన్నీ చేస్తున్నాడంటున్నారు, నేనేమి చేయను, నాకేమీ రావు అని ఫిక్స్ అయిపోతాడండి. ఆ ఫిక్స్ అవ్వడం వల్ల పెద్దయిన తర్వాత ఆ పిల్లాడి మీద ఆ ప్రభావం ఎంత పడుతుందో తల్లిదండ్రులకి సహజంగా తెలీదు. వాళ్ళు క్యాజువల్‌గా అనేస్తారండి. ఒక తల్లికి ఎప్పుడూ కూడా ఇద్దరు బిడ్డలుంటే భేదభావం ఉండదండి. ఒకళ్ళే ఇష్టం, ఒకళ్ళే బావుండాలి, ఇంకోళ్ళు బాగోకూడదని ఏ తల్లి కోరుకోదండి తన సంతానంలో. అలాంటప్పుడు ఎందుకంటుంది చెప్పండి? సహజంగా అనేస్తారండి తల్లిదండ్రులు. అదిగో వాడు చూడు ఎలా ఉన్నాడో, నువ్వు చూడు ఎలా ఉన్నావు. లేదు ఇరుగు పొరుగు పిల్లలెవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళతో కూడా పోలుస్తారు. ఆ పోల్చడం వల్ల వీళ్ళలో న్యూనతా భావం వచ్చేస్తుందండి. అదే నేను చెప్పే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దానివల్ల అదే ఆడపిల్లలయ్యారనుకోండి, వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుందండి. ఇప్పుడు చూసారా చిన్న చిన్న పిల్లలే మెచ్యూర్ అవ్వడం అలాంటివి వింటున్నాం కదా! అది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లే వస్తుందండి. కొంత మానసికంగా ఒత్తిడి, స్కూల్లో ఒత్తిడి గాని, ఇంట్లో ఒత్తిడి గాని అలాంటి వాటి వల్ల కూడా చిన్న చిన్న పిల్లల్లో అలాంటి మార్పులొచ్చేస్తూ ఉంటాయండి శారీరకంగా. అవే మార్పులు పెద్దయినా కూడా వాళ్ళు పిల్లలు పుట్టే దీనిలో కూడా వాళ్ళు బాధపడతారండి. మనం చిన్నప్పుడేసిన చిన్న మాట పెద్దయిన తర్వాత కూడా వాళ్ళ జీవితాల్లో ప్రభావం చూపిస్తుంది అనటానికి ఉదాహరణండి. అందుకనే మనం ఎప్పుడు కూడా అండి ఒకళ్ళుంటే ఒకళ్ళతో పోల్చకూడదండి. అది ఇరుగు పొరుగు వారు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తన పిల్లలే కావచ్చు. ఆ పోలిక వల్లే పిల్లలు పాడైపోతారండి. ఈ నేనెందుకు పనికిరాను అనే భావన ఎప్పుడైతే వచ్చిందో, ఆ భావన వల్ల పెద్దయినా అదేనండి. ఏది చేస్తున్నా సరే నాకిది రాదు, నాకిది రాదు అనే భావనలో పెరిగిన పిల్లాడు వాడు దేనికి పనికొస్తాడో చెప్పండి? ఏం చేయాలన్నా తనలో చురుకుదనం రాదింక. నేను పనికిరాను అనే భావనలో పెరిగిపోతే, ఇంక అదే భావనలో ఉండిపోతారండి. ఏది కూడా చేయటానికి ముందుకు రారు. వాళ్ళ జీవితంలో ఎదగరు. ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక చదువులో బాగా పర్సంటేజ్ సాధించాలన్నా, దేనికైనా సరే చురుకుదనం ఉండదండి. వాళ్ళలో కొంచెం అమ్మో! నాకు రాదు, నాకు రాదు, నాకు రాదు అనే ఫీలింగ్‌లో ఉండిపోతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా పిల్లల్ని ఒకళ్ళతో ఒకళ్ళని పోల్చకూడదండి. ఫస్ట్ తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన విధానం అండి అది. పోలికలనేవి చేయకూడదు. ఎవరిది వాళ్ళదేనండి. ఎందుకంటే ప్రతి బిడ్డ ఒకలా ఉండరండి. ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఒకలాగే ఉంటారని మనం చెప్పలేం. మన చేతికున్న 5 వేళ్ళే ఒకలా ఉంటాయండి. ఓటి పొట్టి, ఓటి పొడుగు, ఓటి మధ్య అలా ఉంటాయి కదా! అలాంటప్పుడు ఒకేలా ఉండాలని మనం ఎలా ఆశిస్తాం చెప్పండి? మనం ఎప్పుడైనా సరే ఇద్దరు పిల్లలున్నప్పుడు వాళ్ళకి వాళ్ళే అలా ఫీల్ అవుతున్నారని మనకి తెలిసినప్పుడు, మనం అసంకల్పితంగా ఏమైనా ఇలాంటి మాటలు వాడినప్పుడు మనం తెలుసుకుంటే, మనం చెప్పాలి పిల్లలకి ఏమనంటే, "నీకేంరా బాబు నువ్వు బ్రహ్మాండం రా నాయనా! నువ్వు చాలా పైకొస్తావు. నువ్వు చదువుకుంటే" ఎప్పుడు పాజిటివ్ మాటలు మాట్లాడండి పిల్లలతో. వాళ్ళెంత బావుంటారో మీరే చూడండి. జీవితంలో ఎంత ఎదుగుతారో చూడండి. ఎప్పుడైనా సరే అండి. ఆ పోలికలు పెట్టేసి, అదిగో చూడు మా వాడు ఉత్త వెధవండి. మా వాడు ఎందుకు పనికిరాడు అన్నామనుకోండి, వాడు నిజంగానే అలాగే అయిపోతాడు. అలా అవ్వడం వల్ల తల్లిదండ్రులుగా మనం బాధపడాలి. జీవితంలో వాడు ముందు ముందు ఇంకా బాధపడతాడు. దానివల్ల మనకు ప్రయోజనం ఏముంది చెప్పండి? అందుకనే పిల్లలతో ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలండి. తల్లిదండ్రులు ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది పిల్లలు బావుంటారు. ఎప్పుడూ బావుండాలి.
వాళ్ళు ఎందులోనైనా సరే పైకి ఎదుగుతారు. "ఎదుగుతావు నాన్న, నీకేంటి, నీకేం పర్వాలేదని" మనం చెప్పాలండి. అలా ఎదిగిన పిల్లల్ని చూసి బంధువుల్లో గానీ, చుట్టాల్లో గానీ, మామూలుగా స్నేహితుల్లో గానీ కొంచెం మాటలనేవాళ్ళు కూడా ఉంటారండి. ఉండకుండా ఏముండరు. ఇంట్లో వాళ్ళే చెప్తారండి. మీ అమ్మ ఎప్పుడు ఇలాగే అంటుంది. మీ అమ్మ పిచ్చిది. మీ అమ్మకేమీ తెలీదు అంటూ కూడా పిల్లల్ని ఇలా డిస్కరేజ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇది ఎదగనివ్వకుండా ప్రోత్సహించేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలండి. మన పిల్లల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా అట్లా చేయకూడదండి. ఒకవేళ మనలోనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చిందనుకోండి సపోజు. ఎవరో ఏదో అన్నారు. అమ్మో! నేనేం చేయలేనా? నేనేం చెందలేనా? నాకేమీ రాదా? అని మనమే అనుకుంటాం కదా! దాన్ని మనం అధిగమించాలి. అలా అధిగమించాలంటే మనం ఏం చేయాలంటే అది చేయాలండి. మనకి ఏ పనైతే రాదని ఎవరైనా అన్నారో అదే చెయ్యాలి. ఇప్పుడు ఓ ముగ్గేయడం రాదు. చిచ్చి నీకు ముగ్గులే రావంటే మనం ట్రై చేయాలండి. సాధనమున పనులు సమకూరు ధరలోనని పూర్వం పెద్దవాళ్ళు చెప్పిన మాట. నిజంగా పెద్దలు ఎందుకు చెప్పారని కానండి, వాళ్ళు చెప్పిన ప్రతి మాట ఆణిముత్యాలే. అలాంటప్పుడు మనం చేస్తూ ఉండాలండి. ఏది రాదన్నారో అదే చేయాలి. ఈ వంట నీకు రాదు అంటే ఆ వంట మనం ట్రై చేయాలి. మీకో మాట తెలిసినా 10 మందిని చంపితే గాని డాక్టర్ కాడు అనేవారండి పూర్వం. అంటే చంపేస్తారని కాదండి. అలా అనమాట. అది 10 సార్లు చెయ్యాలి ఏ పనైనా సరే. రాసే విషయంలో కూడా అండి. ఒక్కసారి చదివితే 10 సార్లు చదివితే ఎంతో, ఒకసారి రాస్తే అంతా అనేవారు. ఎందుకంటే మనం రాసేటప్పుడు మననం చేస్తూ, చదువుతూ రాస్తాం కాబట్టి అది బుర్రలో ఉండిపోతుందండి. చిన్నప్పుడు మాస్టారులు చెప్పిన మాటలండి ఇవి. మా నాన్నగారు కూడా చెప్పారు ఇలాగ. అలా అనమాట. ఒక లెక్క రాదు అంటే 10 సార్లు చేయమనేవారండి. అప్పుడు వచ్చేసేది ఆ లెక్క. అలా అనమాట. అలా మనమండి మనకి మనమే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ని అధిగమించాలి. మనం అధిగమించాలి. మన పిల్లలతో అధిగమించేలా చెయ్యాలండి. ఏదైనా చేయలేవన్న పని చేసి చూపించాలి. ఒకసారి రాదండి, 2 సార్లు రాదు, మూడోసారి ఎందుకు రాదు? అదే వస్తుంది. ఖచ్చితంగా వస్తుందండి. అలా మనం చేసుకుని మనమే ఎదగాలండి. మనం ఎదగాలి, మన పిల్లల్ని కూడా మంచి దారిలో నడిపించాలండి. మన సమాజానికి ఏమిస్తున్నామండి? ఇలా ఆత్మన్యూనతా భావంతో ఉన్న పిల్లలు కొంతమంది ఏమవుతారంటే, వాళ్ళు చెడు వైపు మళ్ళించబడి, వాళ్ళు కొన్ని కొన్ని ఎట్లా అంటే, వాళ్ళు చెడ్డ పనులు చేసే రకంగా కూడా ఆహ్, ప్రోత్సహించబడతారండి ఈ మాటల వల్ల. నాకేం రాదు కదా! ఇది చేసేద్దాం. లేతే అది చేసేద్దాం అని అలా కాదు. నువ్వు విజయం వైపే వెళ్ళాలి. నువ్విలా ఉంటావు, ఇలా వెళ్తావు అని. మనకి మనం ఒకళ్ళ పొరపాటున మనం ఎప్పుడైనా పోల్చినా, మళ్ళా వాళ్ళని సరైన దారిలో పెట్టే ఇది మనకే ఉంటుందండి. పెట్టాలి కూడా. మనమైనా అంతే, మన పిల్లలైనా అంతే. మనమే దారి చూపించాలండి వాళ్ళకి. ఎందుకంటే మనల్ని చూస్తూనే మన పిల్లలు పెరుగుతారు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులుంటారు. ఎంతసేపు పిల్లాడి ముందు పోట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకేమనిపిస్తుందండి? అది కూడా ఆత్మన్యూనతా భావానికి లోనయ్యే పరిస్థితేనండి. మా అమ్మ, నాన్న ఎప్పుడు ఇలా అంటారు, నా జీవితం ఇంతే అని వాడు విషాదంలోకెళ్ళిపోతాడు. దానివల్ల వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయండి. అందుకనే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా ఆలోచించాలి. మనం పాజిటివ్‌గా ఉండాలి. మన పిల్లల్ని ఎప్పుడూ కూడా వాడు ఒకవేళ ఏదో చెడ్డ పని చేసినా కూడా నువ్వెప్పుడు చెడ్డవాడివి అని అనకూడదండి. పోన్లే నాన్న ఈసారి తప్పు చేసావు కదా! ఇంకోసారి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఈ విధంగా ఉంటుంది జీవితం అని మనమే చెప్పగలగాలండి. చెబితే పిల్లలండి ఒక్కొక్కళ్ళు ఒక ఆణిముత్యం అవుతారండి. తల్లిదండ్రుల మాట తప్పకుండా వింటారు పిల్లలు. కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉండో, గారాబాల వల్లో కొంతమంది మనస్తత్వాలు మారిపోయి ఉండవచ్చు గానండి. సహజంగా మన పిల్లల్ని మనం మలుచుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు. మీరేమంటారు? ఏదైనా సరే అండి మనం సాధించగలం. తప్పకుండా సాధిస్తాం. ఏ వయసులో అయినా సరేనండి. వయసు కూడా అడ్డం కాదు దానికి. మనం ఇది చెయ్యాలి అనుకుంటే చేయగలం. అలాంటప్పుడు పిల్లలెందుకు చేయలేరండి? వాళ్ళని నువ్వు చేయలేవని మనం ఎందుకు కించపరచాలి? వాళ్ళు ఎదిగేలా ప్రోత్సహించాలి. ఎవరి బిడ్డలైనా ఒకటేనండి. పిల్లలు బావుంటే మనం బావుంటాం. అవునా కదా చెప్పండి? అందరి పిల్లలు బావుండాలండి. మామూలుగా అంటాం గదా! అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి. కాదండి. మన తర్వాత తరం పిల్లలేనండి. పిల్లలందరూ బావుంటే మనం కూడా బావుంటాం. ఎవరి బిడ్డలైనా ఒకటేనండి. నా ఉద్దేశం అయితే అదే. ఇంతవరకు ఈ వీడియో ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చిందనుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆ లైక్ మాకు బూస్టప్ అవుతుందండి. చాలా సార్లు చెప్తున్నాను నేను ఈ విషయం. నేనైతే ఎవరిదైనా వీడియో చూస్తే అండి ఖచ్చితంగా లైక్ చేస్తాను. లైక్ నంబర్ కామెంట్‌లో పెడతాను. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.